ఆ పెళ్లి కోసం ఓ మామగారు వరుడికి ఎఫ్బి పరీక్ష పెట్టారు. అగ్ని పరీక్ష గురించి విన్నాం కానీ ఇదేం కొత్త పరీక్ష అనుకుంటున్నారా? అదే మరి. తన పేజ్ పై 10 లక్షల లైక్స్ సంపాదించగలిగితేనే కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఇంకేముంది, అబ్బాయి గారు ఇదే పనిలో తెగ బిజీగా తిరుగుతున్నాడు. ఫేస్బుక్ ప్రొఫైల్లోని ఈ వ్యక్తే సలీం అయాష్. యెమెన్లోని తయేజ్ రీజన్లో ఫేస్బుక్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న వారిలో ఒకరు. సోషల్ సైట్ అంటే పడిచచ్చే ఈయన తన కూతురికి స్థానిక యువకుడైన ఒసామాతో పెళ్లి చేద్దామనుకున్నారు. ఇది బానే ఉంది కానీ అందుకోసం ఓ మెలిక పెట్టాడు. తన ఫేస్బుక్ పేజ్లో 10 లక్షల లైక్స్ కట్నంగా కావాలంటూ ఓ బాంబు పేల్చాడు. దీంతో ఒసామా దిమ్మ తిరిగిపోయింది. యెమెన్లో మొత్తం 24 మిలియన్ల జనాభా ఉండగా అందులో వెబ్ ఉపయోగించుకునే వారి సంఖ్య చాలా తక్కువ. ఒకవేళ నెట్ యూజ్ చేసేవారున్నా ఒసామా తెలిసిన వారు మరీ తక్కువ. అటువంటి సమయంలో మిలియన్ లైక్స్ కావాలంటే కత్తి మీద సామే. సారీ ఫేస్బుక్ పైన సవారీయే. దీంతో ఒసామా కాస్త దిగాలు పడ్డాడు. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఏకంగా వైరల్ హిట్ అయింది. దీంతో బ్లాగర్స్ అందరూ ఎలాగైనా ఒసామా పెళ్లి చేయాలని సంకల్పించుకున్నారు. ఫ్రీ పబ్లిసిటీ చేస్తూ మొత్తానికి ఇప్పటి వరకు 35,000 లైక్స్ ను క్లిక్ చేయించగలిగారు. కానీ ఇంకా వేలాది లైక్స్ కావాల్సి ఉంది. కాబోయే అల్లుడు గారి ఫేస్బుక్ ను ఓ కంట కనిపెడుతూనే ఉన్న మామాజీ ఒసామా కావాలంటే 2 ఏళ్ల సమయమైనా తీసుకోవచ్చని చెప్పారట. ఒకవేళ కఠోర దీక్షతో అతడు లైక్స్ కోసం కష్టపడుతుంటే కొంత రిలాక్సేషన్ ఇవ్వటానికి ఓకే అన్నారు. మరి ఒసామా టార్గెట్ రీచ్ అవుతాడా లేక మధ్యలోనే డ్రాప్ అవుతాడా? లెట్స్ లైక్ అండ్ షేర్. ఇంటర్నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.